పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి మాన్సూన్ సెషన్ మొదలు కానుంది. దీంతో అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు రెడీ అయ్యాయి. పార్లమెంట్ సమావేశాల్లో తీసుకొచ్చే బిల్లులు, అనుసరించాల్సిన వ్యూహాలపై అటు ఎన్డీఏ ఇటు ఇండీ కూటమి పార్టీలు రకరకాల స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే మొదట ఆర్డినెన్స్ల ఆమోదానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదట ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇక ఈసారి పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులను ఎన్డీఏ తీసుకురానుంది. దేశ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదంగా మారిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025ను తీసుకొస్తోంది కేంద్రం. తీవ్ర నేరాభియోగాలతో బెయిల్ రాకుండా 30 రోజులు జైల్లో ఉంటే పీఎం, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆటోమేటిక్గా పదవులు కోల్పోయేలా ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను అస్థిరపరిచే ఆయుధంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ బిల్లును ఈసారి ఎలాగైనా నెగ్గించుకోవాలన్న పట్టుదలతో ఉంది కేంద్రం. మొన్న రాష్ట్రాల ఎన్నికలతో మారిన రాజకీయ సమీకరణాలు తమకు కలిసొస్తాయని భావిస్తోంది. టీఎంసీలో విభజన, డీఎంకే ఇండీ కూటమికి దూరం కావడం, అలాగే ఇండీ కూటమిలో కొన్ని పార్టీలు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉండడం కలిసొస్తాయని ఎన్డీఏ లెక్కలేస్తోంది. రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్లు 50% పెరుగుతాయన్న ప్రతిపాదనకు మెజార్టీ పార్టీలు మద్దతిస్తాయని కేంద్రం లెక్కలేస్తోంది. ఇక వందే మాత్రం గీతాలాపనకు అడ్డంకులు కలిగించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించే బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెడతారు. అలాగే జనన మరణాల నమోదులో ఆలస్యమైతే పాటించాల్సిన ప్రక్రియ కఠినం చేయడంపై రూపొందించిన బిల్లును కేంద్రం ఉభయ సభల ముందుకు తీసుకురానుంది. విదేశీ పెట్టుబడిదారులకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపునకు చట్ట సవరణ వంటి వాటిపైన బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు కూడా రానుంది. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యపై బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు రాజ్యాంగ సవరణ బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సోనియా గాంధీ నివాసంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ మాన్సూన్ సెషన్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనుంది. సభలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రజా సమస్యలపై సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు. కీలక రాజ్యాంగ సవరణ బిల్లులతో పాటు ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగం, ప్రతిపక్ష నేతలపై చర్యల అంశాలను సభలో ప్రస్తావించాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందు జూలై 19న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడానికి అన్ని పార్టీల అభిప్రాయాలను కేంద్రం స్వీకరించనుంది. ఈ వర్షాకాల సమావేశాల్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అత్యంత చర్చనీయాంశంగా మారనుంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి కోల్పోయే నిబంధన తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదన చేస్తోంది. జైల్లో నుంచే పాలన సాగించే పరిస్థితులకు ముగింపు పలకడమే ఈ బిల్లు లక్ష్యమని చెప్తోంది కేంద్రం. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకునేలా నిబంధనలు ఉపయోగపడే అవకాశం ఉందని కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. అయోధ్య రామ మందిరంలో చందా చోరీపై చర్చకు ఎస్పీ సహా విపక్షాలు పట్టుపట్టే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ వర్షాకాల సమావేశాలు హాట్ గా సాగే అవకాశం ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి మాన్సూన్ సెషన్ మొదలు కానుంది. దీంతో అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు రెడీ అవుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో తీసుకొచ్చే బిల్లులు, అనుసరించాల్సిన వ్యూహాలపై అటు ఎన్డీఏ ఇటు ఇండీ కూటమి పార్టీలు రకరకాల స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయి.